హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పొజిషనల్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐల్ క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ lecture 33. సో దిస్ ఇస్ ద 33rd వీడియో ఇన్ అవర్ పైథాన్ ట్యుటోరియల్ సిరీస్. సో ఒకవేళ మీరు పైథాన్ ని స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో పైథాన్ ప్లేలిస్ట్ ఉంది, మీరు దాని నుంచి నేర్చుకోవచ్చు అనమాట పైథాన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పొజిషనల్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు దాకా మనం ఫంక్షన్స్ లో మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. సో లెట్ మీ డిఫైన్ వన్ ఫంక్షన్ హియర్, డెఫ్ డిస్ప్లే. సో ఈ ఫంక్షన్ అనేది టూ వాల్యూస్ ని ఇన్పుట్ గా తీసుకోబోతుంది, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి అ స్ట్రింగ్, లాస్ట్ నేమ్ విచ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి అ స్ట్రింగ్. సో రెండు నేమ్స్ ని ఇన్పుట్ గా తీసుకొని అది మనకి యూజర్ యొక్క నేమ్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీథింగ్. సో ఇట్ ఇస్ గోయింగ్ టు ప్రింట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్. సో మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తామో డిస్ప్లే ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు జాన్, లాస్ట్ నేమ్ ఈక్వల్ టు డో, జాన్ డో. సో ఇలా పాస్ చేసినప్పుడు ఇక్కడ ఈ వీటిని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఫస్ట్ పాస్ చేసిన వాల్యూ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో స్టోర్ అవుతుంది, సెకండ్ పాస్ చేసిన వాల్యూ సెకండ్ ఆర్గ్యుమెంట్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇలా పొజిషన్ బట్టి ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలని చెప్పి డిసైడ్ అవుతుంది. వీటిని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని రన్ చేస్తామో వి విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ జాన్ డో. సి జాన్ డో అనేది మనకు అవుట్పుట్ గా వచ్చింది. ఒకవేళ మనం ఈ వాల్యూస్ ని స్వాప్ చేసామనుకోండి, ఫస్ట్ నేమ్ ప్లేస్ లో లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్లేస్ లో ఫస్ట్ నేమ్ పెట్టామనుకోండి, then the output will be changed. Display do John. ఇక్కడ డో వచ్చేసి లాస్ట్ నేమ్ అన్నమాట. లాస్ట్ నేమ్ ని మనం ఫస్ట్ పాస్ చేస్తున్నాం, ఫస్ట్ నేమ్ ని మనం లాస్ట్ లో పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం పొజిషన్ అనేవి చేంజ్ చేసాం. పొజిషన్ చేంజ్ చేయడం వల్ల ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ లో డో అనేది స్టోర్ అవుతుంది, లాస్ట్ నేమ్ అనే వేరియబుల్ లో జాన్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏ వాల్యూ పాస్ చేస్తున్నాం అనేది కాదు, ఏ పొజిషన్ లో పాస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, యూ కెన్ సీ ఐ విల్ గెట్ డో జాన్. వీటిని మనం పొజిషనల్ పారామీటర్స్ అంటాం. పొజిషన్ బట్టి మనం వాల్యూస్ ని పాస్ చేస్తాం. సో 1-2 ఆర్గ్యుమెంట్స్ అయితే మనం వాటి యొక్క పొజిషన్ గుర్తుంచుకొని వాటిని మనం ఈజీగా పాస్ చేయొచ్చు. కానీ మన ఫంక్షన్ లో వాట్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 5 ఆర్గ్యుమెంట్స్, సో మోర్ దెన్ 2, మోర్ దెన్ 3, ఇలా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు వాటి యొక్క పొజిషన్ అనేది గుర్తుంచుకోవడం చాలా కష్టం అనమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేస్తాం. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో ఏం చేస్తామంటే మనం వేరియబుల్ వాల్యూ అనేది రాస్తాం అనమాట. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఫస్ట్ నేమ్. డో అనేది లాస్ట్ నేమ్ కదా, సో లాస్ట్ నేమ్ ఈక్వల్ టు డో, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు జాన్. ఇలా మనం ఆర్గ్యుమెంట్ కి వాల్యూ అనేది అసైన్ చేస్తాం. దీన్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. వేరియబుల్ నేమ్ రాస్తాం అండ్ వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఇలా అసైన్ చేసేటప్పుడు పొజిషన్స్ తో పని లేదు మనకి. పొజిషన్ ఎలా ఉన్నా సరే కీవర్డ్ కి కరెక్ట్ వాల్యూ అసైన్ చేసినట్లయితే కనుక మనకి అవుట్పుట్ అనేది ఎప్పుడు ఒకేలా వస్తుంది. సో లెట్ మీ రన్ దిస్. సో ఇక్కడ నేను డో అనేది ఫస్ట్ పారామీటర్ గా పాస్ చేశాను, జాన్ అనేది సెకండ్ పారామీటర్ గా పాస్ చేశాను. పొజిషన్ డిఫరెంట్ అయినా సరే కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి నేను ఇక్కడ కరెక్ట్ ఇచ్చాను. కరెక్ట్ ఇచ్చినప్పుడు నాకు జాన్ డో అనేది అవుట్పుట్ గా వస్తుంది. సి జాన్ డో. ఒకవేళ మీకు ఆర్గ్యుమెంట్స్ అన్ని గుర్తుంచుకోలేకపోతే మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే జస్ట్ ఆర్గ్యుమెంట్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఇలా మీరు అసైన్ చేస్తారనమాట. మీరు కావాలంటే మిక్స్ ఆఫ్ పొజిషనల్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. డిస్ప్లే, సో ఫస్ట్ వాల్యూని మనం పొజిషనల్ వాల్యూగా ఇచ్చేద్దాం జాన్, సెకండ్ వాల్యూని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ గా ఇద్దాం లాస్ట్ నేమ్ ఈక్వల్ టు డో. ఇలా మనం మిక్చర్ ఆఫ్ పొజిషనల్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఐ రన్ దిస్ కోడ్, విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ జాన్ డో. మీరు ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆర్గ్యుమెంట్స్ గుర్తుంటే గనక పొజిషన్స్, యూ కెన్ గో విత్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఒకవేళ మీకు ఆర్గ్యుమెంట్స్ గుర్తులేవు, వాటి యొక్క పొజిషన్ గుర్తులేవు, దెన్ యూ కెన్ గో విత్ keyword arguments. I hope you understand positional and keyword arguments. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.